సాయిబాబా సచ్చరిత్రలో మాట ఉంది, నా భక్తుడు ఎక్కడున్నా సరే పిచ్చుకని దారముతో కట్టి లాక్కున్నట్టు లాక్కుని వస్తాను అన్నాడా. ఒకసారి ఐ థింక్ 1980లో అమలాపురంలో, అప్పుడు ఏంటంటే మా పెట్లో నూతులు ఉంటాయి, నుయ్యులు పెద్ద పెద్ద బావిలు ఉంటాయి, దిగుడు బాగా నుయ్యి తోడుకో, దాని చుట్టూ సిమెంట్తో పళ్ళెం కడతా, దానికి ఒక చిన్న కాలువ కొన్ని నీళ్ళు పోతూ ఉంటాయి. తెల్లారుజాము లేచిన స్నానం చేయడానికి మొహం కడుక్కొని స్నానం చేద్దాం బావి దగ్గర వెళ్ళేసరికి ఇంత పటం, సాయిబాబా పటం నీళ్ళ తేలితో కనిపించింది. అక్కడ షిరిడి సాయినాథుడు ఇలా కూర్చుని కాలు మీద కాలేసి కూర్చుని 4 కుక్కలు ఉంది. ఏంటి ఇక్కడ ఉంది చూస్తే వెనక్కి తిప్పి చూస్తే సాయిబాబా ఎంపోరియం షిరిడి అహ్మద్ నగర్ అని చెప్పింది. సరే ఎందుకు వచ్చిందో ఈమె ఎందుకు చూద్దామని జైలు పెట్టి దాచుకుంది. ఆయన ఎవరో తెలియదు. ఈ షిరిడి అనే మాట వెళ్ళలేదు, ఫస్ట్ టైం అదే వింటాను నేను. ఆ చుట్టుపక్కల అంత మా బొద్దులు వాళ్ళే అంత చేదున్నాను, ఎవ్వరూ కూడా షిరిడి వెళ్ళేవాళ్ళు కాదు, షిరిడి కూడా తెలిసిన వాళ్ళే. మరి ఎలా వచ్చింది అది అంటే పిచ్చుకలు లాగడానికి ఆ దారం వేసాడే. 83లో అనుకోకుండా నేను పూనా సిఆర్టీకి ట్రైనింగ్కి మమ్మల్ని వేసినప్పుడు షిరిడి వెళ్దాం ప్లాన్ చేసుకున్నాం. నాతో పాటు నా కొలీగ్ కూడా వచ్చాడు. వెళ్దాం, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎక్కడుందో తెలియదు. మహారాష్ట్రలో ఉంది, పూనా దగ్గరలో ఉందని మాత్రం ఎవరో చెప్పారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాం, బయలుదేరాం. టికెట్ పూనా తీసుకున్నాం. డౌన్లో దిగి బ్రేక్ జర్నీ చేద్దాం మేము అనుకున్నాం. ఆ టీటీని అడిగాను షోలాపూర్ దాటాక, ఏమంటే మేము డౌన్లో దిగిపోతాం, బ్రేక్ జర్నీ రాస్తాను. డౌన్లో దిగుతారు, ఇది ఆగదు కదా అని. ఆకపోవడం ఏంటి, ఇక్కడ ఆగుతానే ఒక పచ్చి మీరు కురదవాళ్ళు దిగిపోండి, అక్కడి వెనక్కి షీడి వెళ్ళాను. ఏం చేస్తామని వచ్చి పడుకున్నా. డౌన్కి వస్తుంది అనగా ఎవరో లేపినట్టు అయింది, డౌన్ వస్తుంది దిగిపోండి మీరు చెప్పేవరే లేలే డౌన్ దిగిపోదాం అని. ఎలా దిగిపోతాం, దిగుతాం వస్తాం చూద్దాం వెళ్దాం అని నిల్చున్నా. ఆ టీటీ అన్నాడు, ఏమంటే ఇక్కడ దిగమానండి, ఎలా దిగుతావు వెళ్ళిపోతే దిగిపోతావా, ఏమో అది తెలియదు, అది కదా ఇది ఆగిపోతున్నాను, గాడి దగ్గర అవుతుంది దిగుతాను, కరెక్ట్గా ఆగిపోతుంది. దీని అట్లా దిగిపోయాను, అదెక్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి బ్రేక్ చేయని అడిగాను, అసలు ఇక్కడ ఆగకుండా నేనెవడు రమ్మని దిగమన్నాడు. వాడు అడిగాడు, ఇంకేమంటే మనకు భాష రాదు, ఇలా మనం మనకెందుకు చెప్పి పోతే పోయి టికెట్ చూస్తే వాళ్ళు మెల్లిగా అది ఇది పట్టుకొని మెల్లిగా వెళ్ళి అంత వెళ్ళి దర్శనం చేసుకుని, అదే ఫస్ట్ టైం షిరిడి వెళ్ళాం.